పాతకాలంలో చులకనగా దుంపలు పడి అనేవారు. అంటే ఏదో దుంపలు పెట్టేవారు అనుకుంటా వాళ్ళు. స్కూల్కి వస్తే నీకు చిలకడ దుంప పెట్టేవారు అనమాట, అట్రాక్ట్ చేయడానికి. ఇంగ్లీష్ అరుణ్ కుమార్ గారు అని మాకు టీచర్ ఉండేవారు, ఇంగ్లీష్ టీచర్. షీ షేప్డ్, లిటరలీ షీ షేప్డ్ మై ప్యాషన్ ఫర్ ద లాంగ్వేజ్. So generally there is a lot of people who study in state board syllabus, they have this thing that it is not as good as, and a perception out of ఉంటుంది. అవును. You think that is true? No. I was నేను మా పక్కా తెలుగు మీడియం స్కూల్ అండి. అంటే 10th 8th వరకు పీటలు ఉండేవి మాకు, డెస్క్లు కూడా లేవు. 9th 10th డెస్క్లు వచ్చాయంటే అది గొప్ప అచీవ్మెంట్. ఆ టైప్ ఆఫ్ పాతకాలంలో చులకనగా దుంపలు పడి అనేవారు. అంటే ఏదో దుంపలు పెట్టేవారు అనుకుంటా వాళ్ళు. స్కూల్కి వస్తే నీకు చిలకడ దుంప పెట్టేవారు అనమాట, అట్రాక్ట్ చేయడానికి. దాన్ని దుంపలు పడి అంటారు. అండ్ ఇట్ వాస్ క్వైట్ హ్యూమిలియేటింగ్ బికాస్ ఎప్పుడైనా మేము ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళాం అనుకోండి, డిబేటింగ్ కాంపిటీషన్స్కి, క్విజ్ కాంపిటీషన్స్కి, డిస్క్వాలిఫై చేయాలంటే ఆ తెలుగు మీడియం వాళ్ళు తీసుకుంటే అంతా 2-3 సార్లు జరిగింది మాకు. బికాస్ దీస్ గైస్ కాంట్ స్పీక్ ద తెలుగు మీడియం. అంటే అది మాకు బయటకు చెప్పేవాళ్ళు కాదు, లోపల మాకు తెలిసేది. ఇప్పుడు కొన్ని టాప్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండే విజయవాడలో. కొన్ని ఏమన్నా ఏదో 5 సెలెక్ట్ చేయాలి, 6 వీడు బాగానే చెప్తున్నారు కానీ ఎవరిని తీయచ్చు అంటే తెలుగు మీడియం ఈజ్ డిస్క్వాలిఫికేషన్ వాడు అని. అలా కొన్ని నిమిషాలు జరిగింది మాకు. అది అట్లీస్ట్ మాకు చెప్పారు మిమ్మల్ని అందుకు తీస్తారని అనమాట. సో ఇట్ యూస్ టు బి ప్రెటీ హ్యూమిలియేటింగ్ దట్ వే. బట్ మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, టీచింగ్ కానీ, మేము రాస్తున్న ఎగ్జామ్స్ కానీ ఏమాత్రం ఈజీగా ఉండేవి కాదండి. యాక్చువల్లీ సమ్ పీపుల్ బిలీవ్ దట్ స్టేట్ సిలబస్ ఇస్ టఫర్, వెరీ టఫ్. యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ ఇస్ టఫర్. సో వీ వర్ అక్కడ కాంప్రమైజ్ ఉండేది కాదు. మా అమరవాణి నికేతన్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ ఇన్ అమంగ్ తెలుగు మీడియం స్కూల్స్ విజయవాడలో. అందుకని నేను అక్కడ చేర్పించారు మా అమ్మగారు అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో షిఫ్ట్ అయిపోయాను నేను. బట్ వెరీ వెరీ గుడ్ స్కూల్ అండి అది. ఫైనాన్షియల్గా పాపం ఫెసిలిటీస్ ఉండేవి కానీ వీ హ్యాడ్ ఫ్యాంటాస్టిక్ టీచర్స్. నేను ఇప్పుడు ఈ మాత్రం ఇంగ్లీష్ అరుణ్ కుమార్ గారు అని మాకు టీచర్ ఉండేవారు, ఇంగ్లీష్ టీచర్. షీ షేప్డ్, లిటరలీ షీ షేప్డ్ మై ప్యాషన్ ఫర్ ద లాంగ్వేజ్. ఆవిడ అరుణ్ కుమార్ గారు లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీతో ఇలా మాట్లాడగలిగాను కాదు. ఆవిడ నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసి, ఒరే తిట్టి నువ్వు కరెక్ట్. ఆవిడ నేను మ్యాథమెటిక్స్లో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి 10th, ఇంగ్లీష్లో 78 అంత వచ్చాయి, అది కూడా తక్కువ కాదు. అప్పుడు తిట్టింది ఆవిడ నన్ను, కాదవా నేను క్రికెట్ ఆడుతూ ఇంగ్లీష్లో ఇంకా రావాలి నీకు, ఇంకా తగ్గించేసావు నువ్వు అని. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు అరుణ్ కుమార్ గారు ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. అండ్ తర్వాత నేను ఇంగ్లీష్ ధైర్యంగా పర్సూ చేయడానికి బయటకు వచ్చి, మనకి తెలుగు మీడియం నుంచి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా భయంగా ఉండేది. బట్ షీ గేవ్ మీ ద స్ట్రెంగ్త్ టు కమ్ అవుట్ అండ్ పర్స్యూ ద లాంగ్వేజ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.